హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్లాగ్స్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అదేంటంటే మనకి పాన్ కార్డుకి సంబంధించిన అప్డేట్ అనమాట. అంటే యాక్చువల్లీ పాన్ కార్డులు అనేవి ఇంతకుముందు పాన్ కార్డుకి ఆధార్ కార్డుకి లింక్కి సంబంధించిన అప్డేట్ అనమాట. పాన్ కార్డుకి ఇంతకుముందు 2022 వరకు ఫ్రీగా లింక్ అనేది చేసుకోమని గవర్నమెంట్ 2019 నుంచి 2022 వరకు ఫ్రీగా లింక్ చేసుకోమని ఆప్షన్ అయితే ఇచ్చింది. కానీ అప్పటి వరకు లింక్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉండడం వల్ల అయినా వాళ్ళు ఫీజు అయితే ఒక ఫైన్ ఫీజు అని పెట్టారు. 2022 నుంచి 2022 ఏప్రిల్ 1 నుంచి ఫైన్గా ఒక 500 రూపాయలు పెట్టారు. తర్వాత అప్పటికి ఇంకా చాలామంది చేసుకోకపోవడం వల్ల మళ్ళీ దాని ఫీజుని ఇంక్రీజ్ చేసి 1000 రూపాయలుగా పెట్టారు. అయితే ఈ ఫీజు ఇలాగ కొనసాగుతూ ఉంది. ప్రస్తుతానికి ఫైన్ ఫీజుతోనే పాన్ ఆధార్ లింక్ అయితే జరుగుతుంది. ఇప్పటికీ పాన్ ఆధార్ లింక్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి డిసెంబర్ 31, 2025 తర్వాత వాళ్ళ పాన్ కార్డులు డీయాక్టివేట్ అయిపోతాయి అని ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఈ డీయాక్టివేట్ అయిపోవడం వల్ల మనకి ఎటువంటి బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ చేయలేకపోవడం, తర్వాత మనం ఎటువంటి డీమ్యాట్ అకౌంట్లు ఓపెన్ చేయలేకపోవడం, షేర్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయలేకపోవడం, బంగారం 50,000 దాటి కొనలేకపోవడం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఇన్వెస్ట్మెంట్ కూడా 50,000 దాటి మనం చేయలేకపోవడం జరుగుతాయి. అందువల్ల అందరూ గమనించి మనకి ఈ పాన్ ఆధార్ లింక్ అనేది మీరు ఖచ్చితంగా డిసెంబర్ 31 లోపు చేసుకోండి. పాన్ ఆధార్ లింక్ ఎవరికి కావాలి అంటే 2021 బిఫోర్గా ఎవరైతే పాన్ కార్డులు తీసుకున్నారో వాళ్ళకు మాత్రమే ఈ పాన్ ఆధార్ లింక్ అనేది అవసరం. 2021 తర్వాత పాన్ ఆధార్లు తీసుకున్న 2021 నుంచి ఆధార్తో మాత్రమే పాన్ అనేది ఇప్పుడు వస్తుందన్నమాట. వితౌట్ ఆధార్ దెర్ ఇస్ నో పాన్. అప్పుడు పాన్ కార్డు అండ్ ఆధార్ కార్డు లేని వాళ్ళకి పాన్ అనేది ఇప్పుడు జనరేట్ అవ్వట్లేదు. ఒకప్పుడు ఎనీ డాక్యుమెంట్తో ఆధార్ కార్డు లేకపోయినా సరే పాన్ కార్డు అయితే జనరేట్ అయ్యేది. కానీ ఇప్పుడు ఆధార్ నెంబర్ లేకపోతే పాన్ అనేది జనరేట్ అవ్వట్లేదు. అందువల్ల 2021 బిఫోర్గా ఎవరైతే చేసుకున్నారో వాళ్ళందరూ పాన్ కార్డులు చెక్ చేసుకొని లింక్ లేకపోతే లింక్ చేసుకోండి. 2025 డిసెంబర్ 31లోగా లింక్. అంటే ఇది కూడా ఫైనే కట్టాలి, కానీ డీయాక్టివేట్ అవ్వకుండా ఉంటాయి. తర్వాత డీయాక్టివేట్ అయిపోతే మళ్ళీ యాక్టివేట్ చేయడానికి మీరు మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. అందువల్ల బిఫోర్గా మీరు అలర్ట్ అయ్యి చేసుకోండి. అయితే పాన్ ఆధార్ లింక్ అనేది రెండిటికి నేము, రెండిటికి డేట్ ఆఫ్ బర్త్, రెండిటికి ఫాదర్ నేము కరెక్ట్గా ఉంటే మాత్రమే పాన్ ఆధార్ లింక్ అనేది జరుగుతుంది. ఏమైనా చిన్న స్పెల్లింగ్స్ తేడా ఉన్నా, డేట్ ఆఫ్ బర్త్ తేడా ఉన్నా, ఒక్క లెటర్ స్పెల్లింగ్ తేడా ఉన్నా ఈ రెండింటికి పాన్ ఆధార్ లింక్ అయితే జరగదు. ముందు కరెక్షన్ అనేది అప్లై చేసుకోండి. పాన్ లాగా ఆధార్ కావాలా, ఆధార్ లాగా పాన్ కావాలో నిర్ణయించుకొని, పాన్ కావాలంటే పాన్ సెంటర్కి వెళ్ళి పాన్ అప్డేట్ చేసుకోండి. లేదు అంటే ఆధార్లో అప్డేట్ చేసుకోవాలనుకుంటే ఆధార్లో అప్డేట్ చేసుకుని తర్వాత మాత్రమే లింకింగ్కి మీరు 1000 రూపీస్ ఫైన్ అనేది పే చేయాలి. 1000 రూపీస్ ఫైన్ పే చేసిన తర్వాత కొంతమంది 1000 రూపీస్ ఫైన్ పే చేసాం కదా మనకు లింక్ అయిపోద్ది అనుకుంటారు. లింక్ అవ్వదు. 1000 రూపీస్ పే చేసిన తర్వాత అది పేమెంట్ అప్డేట్ అవ్వడానికి 24 అవర్స్ టైం పడుతుంది. ఈ 24 అవర్స్ టైం తర్వాత మళ్ళీ ఆ పాన్ ఆధార్ లింక్ సెక్షన్లోకి వెళ్ళి మళ్ళీ మీరు లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ చేసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ స్టెప్ చేయకపోతే ఎవరికి పాన్ ఆధార్ లింక్ అవ్వదు. 1000 రూపాయలు ఫైన్ కట్టినా సరే మీకు లింక్ అయితే అవ్వదు. సెకండ్ స్టెప్ కంపల్సరీ చేయాలి. చేస్తే మాత్రమే పాన్ ఆధార్ లింక్ అనేది అవుతుంది. అందువల్ల అన్నీ కరెక్ట్గా చూసుకొని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి సర్వీస్ పోర్టల్ ఉంటుంది, ఈ ఫైలింగ్ అని. అందులో మాత్రమే పాన్ ఆధార్ లింక్ సర్వీస్ అవైలబిలిటీ ఉంటుంది. ఫేక్ వెబ్సైట్లు బోల్డ్ అందుబాటులో ఉంటాయి. పాన్ ఆధార్ లింక్ అని చెప్పేసి గూగుల్లో కొడితే అవి మీరు పే చేసుకున్నారంటే ఆ డబ్బులు ఎక్కడికో వెళ్ళిపోతాయి తప్పితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి చేరవు. ఇవన్నీ ఫ్రాడెంట్స్ జరుగుతున్నాయి. అవన్నీ మాకు కంప్లైంట్స్ తెలుస్తున్నాయి. కాబట్టి రెగ్యులర్గా మేము చేసే పని అదే. కాబట్టి మీకు ఇవన్నీ అవేర్నెస్ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇందులో మీరు అప్డేట్ చేసుకొని కరెక్ట్గా అన్నీ చూసుకొని అప్డేట్ చేసుకొని డిసెంబర్ 31లాగా చేసుకోండి. డిసెంబర్ 31 తర్వాత ఫైన్ పెంచుతారా లేకపోతే పాన్ కార్డులు డీయాక్టివేట్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది అనేది అయితే మనకైతే తెలీదు. ప్రస్తుతానికైతే ఇదైతే అవైలబిలిటీ ఇలా ఉంది. ఖచ్చితంగా మీరు పాన్ ఆధార్ లింక్ ఉందా లేదో చెక్ చేసుకొని
మీరు చెక్ చేసుకోలేకపోతే మీ దగ్గరలో తెలిసిన వ్యక్తులు ఎవరైనా ఉంటే పాన్ ఆధార్ లింక్ కోసం ఈ సేవకు కానీ లేదంటే ఇంటర్నెట్ సెంటర్కి కానీ వెళ్ళినా వాళ్ళైనా చెక్ చేసి మీకు చెప్తారు. దాన్ని బట్టి మీరు అప్డేట్ అయితే చేసుకోండి. బ్యాంకుల్లో కూడా చూసి చెప్తారు, అప్డేట్ చేసుకుంటారని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.